హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్ 8 అయినటువంటి కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మన లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తడి చేత్తో ఎలక్ట్రిక్ వస్తువులు ఏమీ ముట్టుకోవద్దు, అంటే స్విచ్లు వేయొద్దని, అవునా, కరెంట్ దగ్గరికి వెళ్ళొద్దని అంటూ ఉంటారు, అవునా. మరి మీకు తెలుసా, అలా తడి చేతులతో కానీ తడి కాళ్ళతో కానీ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ని ముట్టుకుంటే అది చాలా ప్రమాదకరమని? అవును. మీరు ముందు క్లాసెస్లో ఏం నేర్చుకున్నారు? ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే తమ గుండా పోనిస్తున్నాయో, అంటే పాస్ త్రూ దెమ్, ఎలక్ట్రిక్ కరెంటు పాస్ త్రూ దెమ్, అలాంటి వాటిని ఏమంటాము? కండక్టర్స్ అనేసి పిలుస్తాం. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేసి పిలుస్తాం. అర్థమైందా? అంటే ఏ వస్తువుల నుంచి అయితే మనకి కరెంట్ అనేది ప్రవహిస్తుందో వాటిని ఏమంటాము? గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తాం. ఇంకొక పక్కన చూసుకుంటే, ఏవైతే వాటి గుండా మనకి కరెంట్ని పాస్ అవ్వనివ్వవో వాటిని ఏమంటాము? పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తాము, లేదా ఇన్సులేటర్స్ అని కూడా పిలుస్తాము. ఓకేనా? చూడండి, మనకి ఎలక్ట్రిసిటీ అనేది వాటిలో ప్రవహిస్తే, అంటే ప్రవహించడానికి అలౌ చేస్తే వాటిని ఏమంటాము? గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని పిలిస్తే, ఏవైతే అక్కడ కరెంటుని వెళ్లకుండా అపోజ్ చేస్తున్నాయో వాటిని పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తాం. మీరు క్లాస్ 6లో ఒక టెస్టరు తయారు చేశారు, అవునా. ఆ టెస్ట్ దేనికోసం అంటే, ముఖ్యంగా టెస్ట్ చేస్తాం కదా మనము, అంటే ఏదైనా ఒక వస్తువులో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రవహిస్తుందా లేదా అనే విషయాన్ని టెస్ట్ చేయడం కోసం మీరు టెస్టర్ని రెడీ చేశారు. మీరు గుర్తు చేసుకోండి, ఆ టెస్టర్ మీకు ఎలా హెల్ప్ చేసింది? కరెంట్ అనేది ప్రవహిస్తుందా లేదా అనేసి. అంతేకాకుండా మనము చాలా రకాల మెటల్స్ని కూడా చూసే ఉంటాం. ఏంటవి? కాపర్ కానీ అల్యూమినియం కానీ ఏం చేస్తాయి? కండక్ట్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ని ప్రవహింపజేస్తాయి. అలా కాకుండా మనకి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, రబ్బర్ కానీ లేదా ప్లాస్టిక్, వుడ్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయి? కరెంట్ని ప్రవహించనివ్వవు, అవునా. సో అవన్నీ ఏమవుతాయి? బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలా కాకుండా అల్యూమినియం, కాపర్ లాంటివి ఏమవుతాయి? గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంతేకాకుండా మనం మన యొక్క టెస్టర్ తీసుకొని మెటీరియల్స్ని టెస్ట్ చేసాం, అవునా. అవన్నీ కూడా ఏ స్టేట్లో ఉన్నాయి? సాలిడ్ స్టేట్లో ఉన్నాయి, అవునా. మరి లిక్విడ్స్ పరిస్థితి ఏంటి? లిక్విడ్స్ కూడా కరెంట్ని కండక్ట్ చేస్తాయా, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ ఒకసారి పహేలి ఇంకా బోజో వాళ్ళిద్దరూ మనకి ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నారంట. ఎప్పుడూ కూడా మనము మెయిన్స్ నుంచి సప్లై అవుతున్న ఎలక్ట్రిక్ అప్లయన్సెస్తో యాక్టివిటీస్ అనేవి లేదా ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అనమాట. ఇన్వర్టర్ కానీ జనరేటర్తో కానీ అస్సలు యూస్ చేయకూడదు. కేవలం మనం ఎలక్ట్రిక్ సెల్స్ని యూస్ చేయాలి అంతే యాక్టివిటీస్కి, ఓకేనా. అయితే మరి అసలు ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, లిక్విడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మన ఒక లిక్విడ్ అనేది అసలు ఎలక్ట్రిక్ కరెంట్ని కండక్ట్ చేస్తున్నాయా లేదా, అంటే వాటిలోంచి కరెంట్ అనేది ప్రవహింపజేయనిస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ అదే టెస్టర్ని మనం ఉపయోగిస్తున్నాం, ఓకేనా. ఫిగర్ 8.1లో చూపించిన సేమ్ టెస్టర్ని అయితే తీసుకున్నాం అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏమైంది? హవెవర్ రీప్లేస్ ద సెల్ బై ఏ బ్యాటరీ. ఇప్పుడు ఇక్కడ మనము సెల్ కాకుండా ఒక బ్యాటరీని పెట్టుకుంటున్నాం. అంతేకాకుండా మనము యూస్ చేసే ముందు ఏం చేయమంటున్నారు? అది పనిచేస్తుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోమంటున్నారు, ఓకేనా. ఇక్కడ ఉన్న పిక్చర్స్ని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, పహేలి గుడ్ కండక్టర్ అని ఉంటుంది అండ్ బోజో పూర్ కండక్టర్ అనేసి అంటున్నాడు. గుడ్ కండక్టర్ ఎందుకైంది? అక్కడ మనకి కరెంట్ అనేది పాస్ అయ్యి బల్బ్ వెలిగింది, కానీ ఇక్కడ మనకి బల్బ్ అనేది వెలగలేదు. అంటే అక్కడ ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి? మనకి కరెంట్ని అలౌ చేస్తున్నాయి అన్నమాట పాస్ అవ్వడానికి, కానీ ఇక్కడ అలౌ చేయట్లేదు, అందుకని పూర్ కండక్టర్ అయిందనమాట. నెక్స్ట్ యాక్టివిటీ 8.1 చూద్దాము. టెస్టర్ యొక్క ఫ్రీ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయిన్ చేస్తున్నాం అనమాట కొంతసేపు వరకు. ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. ఇంకా బల్బ్ అనేది ఖచ్చితంగా వెలగాలి.
ఒకవేళ బల్బ్ అనేది వెలగలేదనుకోండి, దాని అర్థం ఏంటి? టెస్టర్ అనేది సరిగ్గా పనిచేయట్లేదని. అలాగే మీరు అసలు పాసిబుల్ రీజన్స్ ఏమై ఉంటాయంటారు? బల్బ్ వెలక్కపోవడానికి కారణం ఏంటంటారు? కనెక్షన్స్ అనేవి లూజ్గా ఉన్నాయా, లేదా బల్బ్ అనేది పాడైపోయిందా, లేకపోతే మన సెల్స్ అనేవి అయిపోయినాయా? సో మొత్తం అన్నీ కూడా కనెక్షన్స్ టైట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అండ్ ఇప్పుడు బల్బ్ని ఒకవేళ పాడైపోతే దాన్ని ఇంకొక బల్బ్తో రీప్లేస్ చేయాలి. ఇన్ కేస్ టెస్టర్ సరిగ్గా పనిచేయకపోతే ఇంకొక టెస్టర్ని అయితే మనము తీసుకోవాలి. అవునా? ఫ్రెష్ సెల్స్ కూడా ఒకవేళ మనకి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, కొత్త సెల్స్ని తీసుకుంటాం అనమాట. ఇప్పుడు టెస్టర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని మనం యూజ్ చేసి వేరియస్ లిక్విడ్స్ని టెస్ట్ చేద్దాం. ఓకేనా? మనం టెస్ట్ని చెక్ చేసేటప్పుడంట ఎప్పుడు కూడా దాని యొక్క ఫ్రీ ఎండ్స్ని జాయిన్ చేసి చేయకూడదంటే, ఎక్కువ సెకండ్స్ అయితే ఉంచకూడదు అలా జాయిన్ చేసి. ఓకేనా? ఒకవేళ అలా చేస్తే మనకి బ్యాటరీ ఏమవుతుంది? త్వరగా డ్రైన్ అయిపోతుంది, అంటే అయిపోతుంది అనమాట. 8.2 చూద్దాము. మనము చిన్న ప్లాస్టిక్ లేదా రబ్బర్ క్యాప్స్ని తీసుకుంటున్నాం. బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేయాలి లేదా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ లేదా వెనిగర్ని ఒక క్యాప్లో వేయండి. అలాగే ఇప్పుడు మీ టెస్టర్ని ఏం చేస్తున్నామో ఆ క్యాప్ ఏదైతే మనం లెమన్ జ్యూస్ వేసామో దాని దగ్గరికి తీసుకొచ్చాం. అండ్ టెస్టర్ యొక్క చివరి ఉంటుంది కదా, దాన్ని లెమన్ జ్యూస్లో లేదా వెనిగర్ ఏదైతే వేసామో దాంట్లో ముంచాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనికంటే ఆ ఎండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. ఎక్కువసేపు టచ్ అయ్యి ఉండకూడదు. అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ కన్నా దూరంగా ఉండకూడదు, అలా అని టచ్ కూడా అవ్వకూడదు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు బల్బ్ అనేది వెలిగిందా లేదా, టెస్టర్ యొక్క బల్బ్ అనేది వెలిగిందా లేదా, లెమన్ జ్యూస్ లేదా వెనిగర్లో ఎలక్ట్రిసిటీ అనేది ఉందా లేదా, మరి మీరు ఎలా క్లాసిఫై చేస్తారు? లెమన్ జ్యూస్ లేదా వెనిగర్ అనేది గుడ్ కండక్టరా లేదా బ్యాడ్ కండక్టరా అనేసి. మనకి టెస్టర్ యొక్క బల్బ్ అనేది వెలిగిందనుకోండి, గుడ్ కండక్టర్, వెలగకపోతే బ్యాడ్ కండక్టర్ కదా. ఇప్పుడు మనకి ఏదైతే లిక్విడ్ ఉందో ఆ 2 ఎండ్స్లో, టెస్టర్ యొక్క ఎండ్స్లో ఇది ఏం చేస్తుంది? కరెంట్ అనేది పాస్ అవనిస్తుంది అనమాట. అలాగే టెస్టర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి కరెంట్ అనేది ఏమవుతుందో తెలుసా? సర్క్యూట్లో ప్రవహించి బల్బ్ అనేది వెలుగుతుందనమాట. ఎప్పుడైతే లిక్విడ్ ఒకవేళ కరెంట్ని పాస్ అవ్వనివ్వలేదు అనుకుంటే ఏమవుతుంది? మన టెస్టర్ యొక్క సర్క్యూట్ అనేది కంప్లీట్ అవ్వదు, బల్బ్ కూడా వెలగదనమాట. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తే మనకి లిక్విడ్ ఏం చేస్తుందంట? కండక్టింగ్, అంటే కరెంట్ని అలో చేస్తుంది, ఎలక్ట్రిసిటీని అలో చేస్తుంది, కానీ బల్బు వెలగదు. ఓకేనా? యాక్టివిటీ 8.2లో అదే జరిగిందంట. దానికి గల కారణం ఏంటి? లిక్విడ్ అయితే అక్కడ కరెంట్ని అలో చేస్తుంది, కానీ బల్బు వెలగలేదంట. మిమ్మల్ని గుర్తు చేసుకోమంటున్నారు, బల్బ్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయినా కూడా ఎందుకు వెలగట్లేదు? మనకి హీటింగ్ ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ హీటింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కరెంట్ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఆ బల్బ్ యొక్క ఫిలమెంట్ అనేది బాగా వేడికి ఎక్కువ టెంపరేచర్ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఆటోమేటిక్గా అది వెలుగుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ కరెంట్ అనేది బాగా బలహీనంగా ఉందనుకోండి, చాలా వీక్గా ఉందనుకోండి, ఫిలమెంట్ అనేది వేడెక్కదు. వేడి ఎక్కలేదు అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? వేడి సరిపోలేదు అనుకోండి, అది వెలగదనమాట. మరి అసలు కరెంట్ అనేది ఆ సర్క్యూట్లో ఎందుకని వీక్గా ఉంది అంటే, ఒక మెటీరియల్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయొచ్చు, కానీ అది ఒక మెటల్లా అయితే కండక్ట్ చేయలేకపోవచ్చు అనమాట. ఓకేనా? అంటే మెటల్స్ అనేవి అంత మంచి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనం చెప్తామన్నమాట. ఇంకా యాజ్ ఎ రిజల్ట్ చూసుకుంటే మనకి టెస్టర్ యొక్క సర్క్యూట్ అనేది కంప్లీట్ అవ్వచ్చు, కానీ కరెంట్ అనేది బలహీనంగా ఉండడం వల్ల బల్బ్ అనేది వెలగట్లేదు అనమాట. మరి ఇంకొక టెస్టర్ మనం చేయొచ్చా? ఇది వీక్ కరెంట్ని డిటెక్ట్ చేయగలుగుతుందా అనేసి అంటున్నాడు. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఇంకొక ఎఫెక్ట్ని మనం యూస్ చేసి ఇంకొక రకమైన టెస్టర్ని అయితే తయారు చేయొచ్చంట. మీకు గుర్తుందా? ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందని, అదే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుందని మీకు గుర్తుందా? మనం ఇంతకుముందు చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఎర్లియర్ క్లాసెస్లో చేసామో అక్కడ ఒక కంపాస్ నీడిల్ పెట్టినప్పుడు అది ఏమైంది? ఆ వైర్లో కరెంట్ ప్రవహించినప్పుడు ఏమైంది? అది డిఫ్లెక్ట్ అవుతూ ఉందన్నమాట. అవునా? ఒకవేళ కరెంట్ అనేది చాలా తక్కువ ఉన్నా కూడా మన మ్యాగ్నెటిక్ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ అయితే గమనించవచ్చంట. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఆ టెస్టర్ ఏదైతే ఉందో
తక్కువ కరెంట్ అంటే వీక్ కరెంట్ని కూడా డిటెక్ట్ చేసే టెస్టర్ని మనము మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ని ఉపయోగించి తయారు చేయొచ్చా అంటే ఎస్. దానికి సంబంధించి యాక్టివిటీ 8.3 చూద్దాం. మీరు ఎల్ఈడిని యూస్ చేసే ఉంటారు, లైట్ ఎమిటింగ్ డయోడ్స్ని, అవునా? ఎలక్ట్రిక్ బల్బ్లో వాడుతూ ఉంటారు, ఓకేనా? అదే టెస్టర్ ఏదైతే ఉందో దాని యొక్క ఎలక్ట్రిక్ బల్బ్లో వాడుతూ ఉంటారనమాట. ఈ ఎల్ఈడి అంట మనకి చాలా తక్కువ కరెంట్ ఉన్నా కూడా ఏమవుతుంది, వెలుగుతుందంట. ఇక్కడ మనం ఎల్ఈడిలో గమనించాల్సిన విషయం ఏంటంటే దానికి 2 వైర్స్ ఉంటాయి, వాటిని మనము లీడ్స్ అని పిలుస్తాం, ఓకేనా? అటాచ్ అయ్యి ఉంటాయి. ఒకటి ఎలా ఉంటుంది, ఇంకొక దానికన్నా పొడుగు ఉంటుంది, అంటే ఒకటి పొట్టిగా ఉంటుంది, ఇంకొకటి పొడుగ్గా ఉంటుంది. మిమ్మల్ని రిమెంబర్ చేసుకోమంటున్నారు. సర్క్యూట్ అనేది కనెక్ట్ చేసేటప్పుడంట లాంగర్ హెడ్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి, అంతే కదా? పొడుగ్గా ఉన్నది ఎప్పుడు కూడా బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాము, అలాగే పొట్టిగా ఉన్నది వచ్చేసి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ 8.3 చూద్దాము. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక ట్రే తీసుకుంటాం అనమాట. అంటే మ్యాచ్ బాక్స్ లోపల మనం మ్యాచ్ స్టిక్స్ పెట్టుకున్న ట్రే ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటున్నాం. తీసుకొని దీని చుట్టూ నేను ఒక ఎలక్ట్రిక్ వైర్ని చుట్టేస్తున్నాను కొన్నిసార్లు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కంపాస్ నీడిల్ని అయితే పెట్టేశాను పిక్చర్లో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ వైర్ యొక్క ఒక ఎండ్ని తీసుకెళ్ళి బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఇంకొక ఎండ్ని ఏం చేశాను, ఇంకో కింద చూడండి ఖాళీగా ఇలా వదిలేసాను అనమాట, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొక పీస్ వైర్ తీసుకుంటున్నాను, తీసుకొని దాని బ్యాటరీ యొక్క ఇంకొక టెర్మినల్కి కనెక్ట్ చేశాను. ఇదిగో మనం దీనికి ఇలా చుట్టిన వైర్ ఉందా, ఈ వైర్ యొక్క ఒక ఎండ్ని తీసుకొచ్చి బ్యాటరీ కనెక్ట్ చేసాం, ఇంకొక ఎండ్ని తీసుకొచ్చి ఫ్రీగా వదిలేసాం. మళ్ళీ ఇంకొక వైర్ తీసుకొని ఏం చేయమంటున్నారు, బ్యాటరీ ఇంకొక టెర్మినల్ కనెక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రీగా వదిలేయమంటున్నారు, ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రీ ఎండ్స్ 2 ఏవైతే ఉన్నాయో వాటిని మొమెంటరీగా జాయిన్ చేయమంటున్నారు. అంటే చాలా తక్కువ సేపు అనమాట, క్షణాలు అంత సేపు అనమాట. క్షణం అంటే అంత సెకండ్ కదా. అలా కంపాస్ నీడిల్ ఏమైంది, డిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట, కదులుతుంది. సో మన టెస్టర్ అనేది ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయింది అనమాట, ఓకేనా? 2 ఫ్రీ ఎండ్స్ కలిగిన మన టెస్టర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు యాక్టివిటీ 8.2ని మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు, ఓకేనా? మరి ఇప్పుడు మన కంపాస్ నీడిల్లో ఏదైతే డిఫ్లెక్షన్ అనేది గమనించారు కదా, ద మూమెంట్ యూ డిప్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ ద టెస్టర్ ఇన్ లెమన్ జ్యూస్, సేమ్ అదే టెస్టర్ని తీసుకెళ్ళి మనం లెమన్ జ్యూస్లో పెట్టి కరెంట్ అనేది ప్రవహిస్తుందా లేదా చూడండి అనేసి అంటున్నారు. టెస్టర్ యొక్క ఎండ్స్ అనేవి బయటికి తీసారు లెమన్ జ్యూస్లోంచి మీరు ఎప్పుడైతే అందులో ముంచారో. ఇప్పుడు దీన్ని వాటర్లో పెట్టమంటున్నారు, ఆ తర్వాత తుడిచేసి కాసేపు డ్రై చేయమంటున్నారు. ఇదే యాక్టివిటీ మనము ఏదైతే ట్యాప్ వాటర్, వెజిటేబుల్ ఆయిల్, ఇంకా మిల్క్, హనీ వీటితో పాటు చేయొచ్చండి యాక్టివిటీస్. అంతేకాకుండా మీరు లిక్విడ్ మార్చే ప్రతిసారి ఏం చేయాలి, ఖచ్చితంగా దాన్ని వాటర్లో కడిగి తుడిచేయాలి, ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మీకు ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది డిఫ్లెక్షన్ అనేది కనిపించిందా లేదా అనే విషయాలు 8.1 ఏదైతే టేబుల్లో ఉందో అందులో రాయండి అంటున్నారు. సో ఇక్కడ మనము లెమన్ జ్యూస్ చూస్తే అది కంపాస్ నీడిల్లో డిఫ్లెక్షన్ ఉంది అండ్ ఇది ఒక గుడ్ కండక్టర్ అని చెప్పచ్చు. వెనిగర్ చూసుకున్నాం అనుకోండి, ఉండదు, ఓకేనా? సో మనకి ఇక్కడ ఎలాంటి డిఫ్లెక్షను ఉండదన్నమాట, అండ్ ఇది ఒక పూర్ కండక్టర్ అని మనము చెప్పవచ్చు, ఓకేనా? నెక్స్ట్ ట్యాప్ వాటర్ చూసుకుంటే ఎస్ ఉంటుంది అండ్ ఇదొక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేసి మనం చెప్తాం. వెజిటేబుల్ ఆయిల్ చూసుకుంటే డిఫ్లెక్షన్ ఉండదు అండ్ ఇది ఒక పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేసి చెప్పచ్చు. మిల్క్ చూసుకుంటే ఎస్ ఉంటుంది అండ్ ఇదొక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేసి చెప్పచ్చు. అండ్ ఫైనల్గా మనము హనీ తీసుకున్నాం అనుకోండి, హనీ అనేది ఒక పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట, అండ్ ఇందులో మనకి ఎలాంటి డిఫ్లెక్షన్ అనేది ఉండదు, ఓకేనా? నెక్స్ట్ అబౌవ్ డిస్కస్ చేసుకున్న టేబుల్ నుంచి మనం ఏమి తెలుసుకున్నాము, కొన్ని లిక్విడ్స్ అనేవి చాలా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయితే మరికొన్ని వచ్చేసి పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడైతే మన యొక్క టెస్టర్ యొక్క ఫ్రీ ఎండ్స్ అనేవి ఒకదాంతో ఒకటి టచ్ అవ్వలేదు, మనకి ఏమవుతుందంటే వాటి రెండింటి మధ్య ఎయిర్ గ్యాప్ అనేది వస్తుందన్నమాట. పహేలీకి బాగా తెలిసి ఏమని, ఎయిర్ అనేది ఒక పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అవునా? కానీ తను అది కూడా చదివిందంట, మనకి లైటనింగ్ అంటే ఏంటి, మెరుపులు వచ్చేటప్పుడు
ఎలక్ట్రిక్ కరెంట్ అనేది గాలిలో పాస్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుంది. ఇప్పుడు తిను ఆశ్చర్యపోతుంది. గాలి అనేది ఒక పూర్ కండక్టర్ అయినప్పటికీ, అవునా కదా, పూర్ కండక్టరే కదా అన్ని కండిషన్స్లో. కానీ ఇక్కడ ఏమైంది, మెరుపులు వచ్చేటప్పుడు అందులో కరెంట్ అనేది ప్రవహించిందనమాట. సో ఇక్కడ బోజో కూడా అడిగాటనమాట, అదర్ మెటీరియల్స్ ఏవైతే పూర్ కండక్టర్స్ అని పిలుస్తున్నామో మరి అవి కూడా కొన్ని కొన్ని కండిషన్స్లో ఎలక్ట్రిసిటీని పాస్ అవనిస్తాయా అని చెప్పేసి. ఓకే, అయితే యాక్చువల్గా మనము కొన్ని సర్టెన్ కండిషన్స్లో అంట మోస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయంట. అందుకనే ఏం చేస్తాం మనము, క్లాసిఫై మెటీరియల్స్ యాజ్ గుడ్ కండక్టర్స్ అండ్ పూర్ కండక్టర్స్. అంటే వాటిని కండక్టర్స్ ఇన్సులేటర్స్గా కాకుండా ఏమని రాస్తామంట, గుడ్ కండక్టర్ లేదా పూర్ కండక్టర్స్ అని రాస్తాం. ఇన్సులేటర్ అని ఎందుకు యూజ్ చేయలేదంటే మనకి స్టార్టింగ్ అన్ని మెటీరియల్స్ కూడా ఒకానొక టైంలో ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి, అందుకనేసి గుడ్ కండక్టర్స్ లేదా పూర్ కండక్టర్స్ అని రాస్తున్నాం. అంతేకాకుండా మనము ట్యాప్ వాటర్ యొక్క ఎలక్ట్రిసిటీ కండక్షన్ని టెస్ట్ చేసాం కదా. అయితే ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాని యొక్క కండక్షన్ మనకి డిస్టిల్డ్ వాటర్లో ఎలా ఉందో చూద్దాము. దీనికోసము యాక్టివిటీ చూడండి. 2 టీ స్పూన్ ఫుల్గా మనం ఏం చేస్తున్నాము, డిస్టిల్డ్ వాటర్ని తీసుకుంటున్నాం. ఒక క్లీన్గా ఆరిపోయి ఉన్న ప్లాస్టిక్ లేదా ఒక రబ్బర్ క్యాప్ తీసుకుంటున్నాం, అంటే బాటిల్ యొక్క రబ్బర్ క్యాప్లో తీసుకుంటున్నాం. అంతేకాకుండా మీరు ఈ డిస్టిల్డ్ వాటర్ ఒకవేళ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే స్కూల్ సైన్స్ ల్యాబ్లో మీకు దొరుకుతుంది అనమాట, లేదా మెడికల్ స్టోర్ కానీ డాక్టర్ లేదా నర్స్ని అడిగినా కూడా మీకు ఇస్తారు. ఇప్పుడు టెస్టర్ యూజ్ చేసి ఈ డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకున్నారు, ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుందా లేదా డిస్టిల్డ్ వాటర్లో. ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారంటే కొంచెము కామన్ సాల్ట్ ఉంటుంది కదా, మనం తినే ఉప్పుని యాడ్ చేసాం. మళ్ళీ టెస్ట్ చేయండి, ఏమర్థమైంది. ముందు మనం డైరెక్ట్గా డిస్టిల్డ్ వాటర్ని టెస్ట్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే మీరు సాల్ట్ యాడ్ చేశారో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది అనమాట. అదే చెప్తున్నారు చూడండి, సాల్ట్ అనేది మనం డిస్టిల్డ్ వాటర్లో యాడ్ చేసేసినప్పుడు మనకి ఏమొస్తుంది, సాల్ట్ సొల్యూషన్ వస్తుంది. ఇది ఒక చాలా మంచి కండక్టర్ అనమాట ఎలక్ట్రిసిటీకి. అలాగే మనకి ట్యాప్స్, హ్యాండ్ పంప్స్, వెల్స్, ఇంకా పాండ్స్ నుంచి ఏదైతే వాటర్ మనకి లభిస్తుందో అదేమంత ప్యూర్ వాటర్ అయితే కాదనమాట. అందులో మనకి చాలా రకాల సాల్ట్స్ అనేవి డిజాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట, అంటే అందులో కరిగిపోయి ఉంటాయి. అంతేకాకుండా మనకి చాలా చిన్న చిన్న అమౌంట్స్లో మినరల్ సాల్ట్స్ కూడా సహజంగానే ఉంటాయి. ఈ వాటర్ ఏదైతే ఉందో అందుకనే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవుతుంది. ఓకేనా. ఇంకో పక్కన చూసుకుంటే డిస్టిల్డ్ వాటర్లో ఎలాంటి సాల్ట్స్ ఉండవు, అందుకనే అది ఏమైంది, పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయింది. చూడండి, మినరల్ సాల్ట్స్ చాలా స్మాల్ అమౌంట్స్లో మనకి వాటర్లో ఉంటాయని చెప్పేసి అనుకున్నాం కదా, అవి యాక్చువల్గా మన యొక్క హెల్త్కి చాలా చాలా ఉపయోగం అనమాట. కానీ ఈ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయి, వాటర్ని ఒక గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా మార్చాయి. సో మనము ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తడి చేతులతో తాకకూడదు, ఓకేనా, లేదా నిలబడకూడదు అనమాట. ఓకేనా. తడిగా ఉన్న వెట్ ఫ్లోర్ దగ్గర ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఉన్న చోట అది మనము చెప్పులు వేసుకున్నది తిరుగుతూ ఉండాలి. అర్థమైందమ్మా. నెక్స్ట్ మనం ఇంకేం తెలుసుకున్నాము, కామన్ సాల్ట్ అనేది డిస్టిల్ వాటర్లో కలిపినప్పుడు అదొక గుడ్ కండక్టర్ అయిపోయింది, అవునా. అలాగే అదర్ సబ్స్టెన్సెస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని డిస్టిల్డ్ వాటర్లో కలిపినప్పుడు మరి కండక్టింగ్ చేస్తాయా కరెంట్ని, ఈ విషయాన్ని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇక్కడ ఒక జాగ్రత్త చూడండి. నెక్స్ట్ యాక్టివిటీ చేసేటప్పుడంట మనము టీచర్ యొక్క సూపర్విజన్లోనే చేయాలంట, లేదా ఎవరైనా పెద్దల యొక్క సమక్షంలోనే చేయాలి. ఎందుకనంటే ఇక్కడ యాసిడ్ యొక్క యూజ్ అనేది ఉంది, అందుకనేసి. యాక్టివిటీ 8.5 చూద్దాము. దీనికోసం 3 క్లీన్గా ఉన్న ప్లాస్టిక్ లేదా రబ్బర్ క్యాప్స్ని తీసుకుంటున్నాం, బాటిల్వి. ఇందులో 2 టీ స్పూన్ ఫుల్లీగా డిస్టిల్డ్ వాటర్ని యాడ్ చేసేస్తాం. తీసుకున్నాం కదా బాటిల్వి, అందులో ఆల్రెడీ ఏం చేస్తాం, డిస్టిల్డ్ వాటర్తో ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కప్లో లెమన్ జ్యూస్ లేదా డైల్యూట్ చేయబడిన హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కొన్ని డ్రాప్స్ వేస్తున్నాం. సెకండ్ కప్ ఏదైతే ఉందో అందులో కూడా డిస్టిల్డ్ వాటర్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి నేను కొన్ని డ్రాప్స్ కాస్టిక్ సోడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. బేస్ అనమాట అది కాస్టిక్ సోడాని యాడ్ చేశాను. కాస్టిక్ సోడాని యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు పొటాషియం అయోడైడ్ అయినా యాడ్ చేయొచ్చు. ఇంకా
కొంచెం షుగర్ తీసుకొని మనం థర్డ్ క్యాప్ తీసుకుంటున్నాము. ఈ థర్డ్ క్యాప్లో వచ్చేసి డిస్టిల్డ్ వాటర్ యాడ్ చేసాం కదా, ఇందుకు కొంచెం పంచదారని యాడ్ చేశాను అనమాట. వేసి బాగా కలిపాను. ఏ సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి, ఏవి కండక్ట్ చేయట్లేదు, రిజల్ట్స్ చెప్పండి అనేసి అంటున్నారు. మనకి ఏం రిజల్ట్ వచ్చిందో చూద్దాం ఒకసారి. చాలా వరకు లిక్విడ్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయన్నమాట. ఓకేనా, ఎందుకంటే లిక్విడ్స్ అన్నీ కూడా మనకి యాసిడ్స్, బేసెస్ ఇంకా సాల్ట్స్ యొక్క సొల్యూషన్సే, అందుకని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రవహించింది అనుకోండి ఒక కండక్టింగ్ సొల్యూషన్లో, మరి అక్కడ ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఆ సొల్యూషన్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకుందాం. సో యాక్టివిటీ 8.6 చూద్దాము. దీనికోసం మనము కార్బన్ రాడ్స్ని డిస్కార్డ్ చేసేసిన సెల్స్లోంచి బయటికి 2 తీసుకుంటున్నాం. అలాగే వీటి యొక్క మెటల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శాండ్ పేపర్తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కాపర్ వైర్స్ని మెటల్ క్యాప్స్ చుట్టూ మనము చుట్టేయాలన్నమాట. ఓకేనా, కార్బన్ రాడ్స్ యొక్క మెటల్ క్యాప్స్ చుట్టూ చుట్టేసి అవి రెండింటిని మనం ఏం చేస్తున్నాము, బ్యాటరీకి జాయిన్ చేస్తున్నాం. వీటినే మనం ఏమంటామంటే ఈ 2 రాడ్స్నే ఎలక్ట్రోడ్స్ అనేసి పిలుస్తాం. ఇదిగో చూడండి, మీకు కార్బన్ రాడ్స్ అయితే కనిపిస్తున్నాయి, వాటి యొక్క మెటల్ క్యాప్స్ కూడా కనిపిస్తున్నాయి, అవునా. ఇది ఇక్కడ వైర్, వీటి యొక్క మెటల్ క్యాప్స్కి వైర్ని చుట్టేసాం. చుట్టేసి ఏం చేశాను, బ్యాటరీకి కనెక్ట్ చేసేసాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది చూడండి, ఇక్కడ ఒక వాటర్ ఉంది, అవునా, అంటే సొల్యూషన్ తీసుకున్నాము, వాటర్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అసలు యాక్టివిటీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తున్నాం కదా కార్బన్ రాడ్స్ని. ఒకవేళ అవి మీకు దొరకలేదనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే 6 సెంటీమీటర్ల పొడవున్న 2 ఇనప మేకులను అయితే తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక బౌల్ తీసుకుంటున్నాం, గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ, దాంట్లో ఒక కప్పు నిండా నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసేసాం. అంతేకాకుండా ఇందులోనే మనం కొంచెము సాల్ట్, ఇంకా ఒకవేళ సాల్ట్ లేకపోతే కనుక లెమన్ జ్యూస్ డ్రాప్స్ని యాడ్ చేసామన్నమాట. ఓకేనా, ఇందులోనే ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ 2 రాడ్స్ ఏవైతే నేను బ్యాటరీ కనెక్ట్ చేశాను కదా వైర్ సహాయంతో, వాటిని తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు దీని యొక్క మెటల్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ రాడ్స్వి, అవి వాటర్లో మునక్కుండా పైకి ఉండేటట్టుగా పెట్టుకోవాలి. అలా ఎంతసేపు ఉంచమంటున్నారు, 3 నుంచి 4 నిమిషాల పాటు ఉంచమంటున్నారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మీరు ఏమైనా గ్యాస్ బబుల్స్ అనేవి ఎలక్ట్రోడ్స్ దగ్గర వస్తున్నట్టు గమనించారా? ఎస్, వస్తాయన్నమాట. కెన్ వీ కాల్ ద చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సొల్యూషన్ ఏ కెమికల్ చేంజ్? మరి సొల్యూషన్లోనే కదా జరుగుతున్నదంతా కూడా. సో ఆ సొల్యూషన్లో వచ్చే ఏదైతే చేంజ్ ఉందో దాన్ని మనం కెమికల్ చేంజ్ అనొచ్చా? మిమ్మల్ని క్లాస్ 7లో నేర్చుకున్న కెమికల్ చేంజ్ యొక్క డెఫినేషన్ గుర్తు చేసుకోమంటున్నారు. టెంపరీ కాకుండా పర్మనెంట్గా వచ్చిన చేంజ్ని మనం ఏమంటాము, కెమికల్ చేంజ్ అనేసి పిలుస్తాం. 1800లో అంట విలియం నికోల్స్ అనే ఒక బ్రిటిష్ కెమిస్ట్ ఉన్నారు. ఈయన ఏమని తెలిపారంటే ఎలక్ట్రోడ్స్ అనేవి ఏవైతే వాటర్లో ముంచామో అవి ఏం చేస్తాయి, కరెంట్ అనేది పాస్ చేస్తాయి. ఓకేనా, అక్కడ ఏవైతే బబుల్స్ వస్తున్నాయో అవి ఏంటంటే ఆక్సిజన్ ఇంకా హైడ్రోజన్ సంబంధించిన బబుల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా, ఆక్సిజన్ బబుల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో ఒక ఎలక్ట్రోడ్ దగ్గర, అవి పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రోడ్ దగ్గర వస్తాయి. ఓకేనా, పాజిటివ్ టెర్మినల్, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయబడిన ఏదైతే ఎలక్ట్రోడ్ ఉందో దాని దగ్గర మనకి ఏమొస్తాయి, ఆక్సిజన్ బబుల్స్ వస్తాయి. అలాగే ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది కదా, అంటే నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయబడిన దాని దగ్గర వచ్చేసి మనకి హైడ్రోజన్ బబుల్స్ అనేవి వస్తాయి అనేసి మనకి ఈ బ్రిటిష్ కెమిస్ట్ అయినటువంటి విలియం నికోల్సన్ చెప్పారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకో విషయం చెప్తున్నారు చూడండి, ఎప్పుడైతే సొల్యూషన్లో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందో లేదంటే ఆ సొల్యూషన్ కండక్టింగ్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆటోమేటిక్గా మనకి బబుల్స్ ఏవైతే ఉంటాయో గ్యాస్ యొక్క బబుల్స్ అనేవి ఎలక్ట్రోడ్స్ దగ్గర ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా మనము ఎలక్ట్రోడ్స్ దగ్గర మెటల్స్ అనేవి డిపాజిట్ అవ్వడం కూడా చూడవచ్చు. ఇంకా సొల్యూషన్స్ యొక్క కలర్స్ కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. ఈ రియాక్షన్స్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే మనం అక్కడ ఏ సొల్యూషన్ వాడుతున్నామో అలాగే ఎలక్ట్రోడ్స్ ఏం వాడుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎఫెక్ట్సే, అంటే గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వడము, ఓకేనా, సొల్యూషన్ యొక్క కలర్ మారడము, ఇంకా మెటల్స్ అనేవి డిపాజిట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఎఫెక్ట్స్ అనమాట, కెమికల్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్
బోజో డిసైడ్ అయ్యాడంట దేనికనంటే కొన్ని ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ తీసుకొని అందులో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు తెలివైనోడు. దానికోసం ఈ అబ్బాయి ఏం చేశాడంటే చూడండి, తను ఒక బంగాళదుంపని 2 సగభాగాలుగా కట్ చేశాడు. కట్ చేసి అందులోకి ఏం చేశాడు, కాపర్ వైర్స్ ఉంటాయి కదా టెస్టర్వి, దాన్ని ఇన్సర్ట్ చేశాడంట. అయితే అప్పుడు వాళ్ళ మదర్ తనని పిలిచి పిలిచారు ఒకసారిగా. పిలిచేసరికి తను మర్చిపోయాడంట దేనికి, ఆ వైర్స్ని బయటికి తీయడం. ఓకేనా, పొటాటోలో ఏవైతే పెట్టేశాడో వాటిని తీయడం మర్చిపోయాడు. ఎప్పుడైతే తను వెనక్కి వచ్చాడో అప్పుడు ఏం చూశాడు, అరగంట తర్వాత మనకి ఆ పొటాటో మీదంట గ్రీనిష్ బ్లూ కలర్లో స్పాట్స్ అనేవి ఏర్పడ్డాయి, మరకలు లాంటివి. అది కూడా పొటాటోలో మనకి 2 వైర్స్ పెడితే కేవలం ఒకదాని మీద మాత్రమే ఆ గ్రీనిష్ బ్లూ స్పాట్ అనేది కనిపించింది, ఇంకో దానిపైన లేదంట. ఇదిగో చూసారు ఇక్కడ కింద ఉంది కదా, ఆ విధంగా అనమాట. అయితే అప్పుడు తను ఆశ్చర్యపోయాడు అబ్జర్వేషన్ చూసి. ఓకేనా, పహిలేతో ఇలాగా చాలా యాక్టివిటీస్ అనేవి రిపీట్ చేశాడంట. వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఎప్పుడూ కూడా మనకి ఆ వైర్ ఏదైతే పాజిటివ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేయబడి ఉందో ఓకేనా, అక్కడే బ్లూ స్పాట్ అనేది వస్తుందంట. అప్పుడు వాళ్ళు ఏమని డిస్కవరీ చేశారంటే ఇది మనకి చాలా యూస్ఫుల్. ఎందుకనంటే మనము ఆ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఏంటో ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. అంతేకాకుండా వీళ్ళు దీన్ని రిపోర్ట్ చేశారంట చిల్డ్రన్స్ మ్యాగజైన్లో. మిమ్మల్ని రిమెంబర్ చేసుకోమంటున్నారు. బోజో ఒక టెస్ట్ అయితే చేశారు కదా పొటాటోకి సంబంధించి, అవునా? అది ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుందా చేయట్లేదా? తను ఏం తెలుసుకున్నాడు, కరెంట్ అనేది ఆ పొటాటోలో ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కెమికల్ ఎఫెక్టే మనకి అక్కడ గ్రీనిష్ స్పాట్ అనేది ఏర్పడ్డానని చెప్పచ్చు అనమాట. ఓకేనా, తనకి ఇది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇంకా చెప్పాలంటే సైన్స్ ఒక్కొక్కసారి ఇలానే పనిచేస్తుంది. మీరు కూడా ఏంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా. సో చాలా కొత్త కొత్త ఇంపార్టెంట్ డిస్కవరీస్ అన్నీ కూడా ఇలా అనుకోకుండానే జరిగాయన్నమాట. ఎలక్ట్రోప్లేటింగ్ గురించి చూద్దాం. మీరు ఒక కొత్త బ్రాండ్ న్యూ సైకిల్ చూసారనుకోండి, దానికి హ్యాండిల్ బార్ చాలా మెరుస్తూ ఉంటుంది, వీల్స్ రిమ్స్ కూడా చాలా షైనీగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతాయి, యాక్సిడెంటల్గా మనకి అవి స్క్రాచ్ అయిపోతాయి, అంటే పోతాయి అన్నమాట. షైనీ కోటింగ్ ఏదైతే ఉందో కొంతసేపటికి కొన్ని రోజులకి పోతుంది. అలాగే దాని కింద అంత మెరవకుండా ఉన్న సర్ఫేస్ కూడా బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఆడవాళ్ళు వేసుకునే నగలు చూసారా, అవి గోల్డ్తో చేయబడి ఉంటాయి. అలాగే ఇవి రిపీటెడ్గా యూస్ చేస్తూ ఉన్నారనుకోండి, గోల్డ్ కోటింగ్ అనేది పోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్ అనుకోండి అలాగే ఉంటాయి, కానీ గోల్డ్ కోటింగ్ ఉంటాయి కదా రోల్డ్ గోల్డ్వి, అవి ఏమవుతాయి కొన్ని రోజులకి గోల్డ్ కోటింగ్ అనేది పోయి వాటి యొక్క ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది. సిల్వరో లేకపోతే వేరే అదర్ మెటీరియల్ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది అనమాట. 2 కేసెస్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఏమైంది, ఒక మెటల్ మీద ఇంకొక మెటల్ కోటింగ్లా ఉంది, అవునా? మీకు ఆశ్చర్యంగా అనిపించిందా లేదా? ఒక మెటల్ పైన ఇంకొక మెటల్ని మీరు లేయర్గా ఎలా వేసి ఉంటారు, అవునా కదా? సరే, మన సొంతంగా దీన్ని చేయడానికి ట్రై చేద్దాం. దీనికోసం యాక్టివిటీ 8.7 చూద్దాము. దీనికోసం మనము కాపర్ సల్ఫేట్ ఇంకా 2 కాపర్ ప్లేట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, వాటి యొక్క సైజెస్ చూసుకుంటే 10 x 4 సెంటీమీటర్స్ అనమాట. 10 సెంటీమీటర్స్ లెంత్, 4 సెంటీమీటర్స్ బ్రెడ్త్ కలిగి ఉన్నవి తీసుకుంటున్నాం. ఇంకా 250 ml వచ్చేసి డిస్టిల్ వాటర్ని ఒక క్లీన్గా ఇంకా ఆరిపోయి ఉన్న బీకర్లో తీసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ ఫుల్గా కాపర్ సల్ఫేట్ని కలిపేస్తున్నాం. ఓకేనా, తర్వాత ఇందులోనే కొన్ని చుక్కలు డైల్యూట్ చేయబడిన సల్ఫ్రిక్ యాసిడ్ని ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కూడా నేను యాడ్ చేసేస్తాను, ఇంకా ఎక్కువ కండక్టింగ్ జరగాలని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శాండ్ పేపర్తో శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వీటిని వాటర్లో కడిగి ఆరబరచాలన్నమాట. ఇప్పుడు ఈ 2 కాపర్ ప్లేట్స్ని ఏం చేస్తున్నాము, బ్యాటరీ యొక్క టెర్మినల్స్కి కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి వీటిని తీసుకొచ్చి నేను ఎందులో పెట్టాను, ఆల్రెడీ మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, అందులో పెట్టేశాను అనమాట. ఇదిగో డయాగ్రామ్ చూసారనుకోండి, మనకి కాపర్ ప్లేట్స్ అనేవి 2 ఉన్నాయి. ఆ 2 యొక్క టెర్మినల్స్ని వైర్తో కనెక్ట్ చేసి బ్యాటరీ పెట్టేశాను. అండ్ కింద మనకి బ్లూ కలర్లో ఉన్నదేంటి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనమాట. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కరెంట్ అనేది ఒక 15 minutes అలౌ చేస్తున్నాం. తర్వాత ఎలక్ట్రోడ్స్ని బయటికి తీసేస్తున్నాం సొల్యూషన్ నుంచి. దాన్ని జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా తెలియలేదా? మీరు దానిపైన ఏదైనా కోటింగ్ గమనించారా? ఆ కలర్ ఏంటంటారు, ఆ కోటింగ్ యొక్క కలర్ ఏంటంటారు?
ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము బ్యాటరీ యొక్క టెర్మినల్ ఏదైతే మనకి ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేయబడి ఉందో దాన్ని నోట్ చేస్తున్నాం. మనము ఎలక్ట్రిక్ కరెంట్ని కాపర్ సల్ఫేట్లో పాస్ చేయనిచ్చాము. అప్పుడు కాపర్ సల్ఫేట్ అనేది కాపర్ ఇంకా సల్ఫేట్గా విడిపోతుంది. ఆ ఫ్రీ కాపర్ ఏదైతే ఉందో అది బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చి చేరిపోతుంది అనమాట. అంటే సొల్యూషన్లో ఉన్న కాపర్ అనేది ఎక్కడొచ్చి చేరుతుంది, బ్యాటరీకి కనెక్ట్ చేయబడిన నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చి చేరిపోతుంది. ఓకేనా. మరి సొల్యూషన్ నుంచి ఇప్పుడు కాపర్ అనేది వెళ్ళి ఆ నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రోడ్కి దగ్గర మొత్తం చేరిపోయింది కదా. మరి సొల్యూషన్లో కాపర్ సంగతి ఏంటి అంటే, ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది కదా మనకి కాపర్ ప్లేట్, దాంట్లోంచి సేమ్ ఎంతైతే మన సొల్యూషన్లోంచి కాపర్ని తీసుకున్నామో అంతే అమౌంట్ కాపర్ ఏదైతే మనకి కాపర్ ప్లేట్ ఉంది చూసారు ఇంకొక ఎలక్ట్రోడ్, దాంట్లోంచి ఆ సొల్యూషన్లో డిజాల్వ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమంటున్నారు చూడండి, కాపర్ ఏదైతే సొల్యూషన్లోంచి లాస్ అయిందో దాన్ని తిరిగి పొందుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని అర్థం ఏంటి, కాపర్ అనేది ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్కి చేరుకుందనమాట. బోజో కాపర్ ప్లేట్ ఒకటే దొరికిందంట. సో అతను అందుకని యాక్టివిటీ 8.7ని ఏం చేశాడు, కార్బన్ రాడ్స్ని పెట్టాడంట కాపర్ ప్లేట్గా బదులు. ఓకేనా. అది నెగిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేశాడు. సో ఇతను ఇక్కడ సక్సీడ్ అయ్యాడంట. ఆ కార్బన్ రాడ్ ఏదైతే ఉందో కార్బన్ రాడ్ మీదకి కాపర్ని ఏదైతే కోటింగ్ ఉంటుందో దాన్ని పొందాడంట. సో ఇలా మనకి ఏమన్నాడు చూడండి, ఒక మెటీరియల్ మీద మనకి కావాల్సిన మెటల్ని మనం ఒక లేయర్గా వేస్తే అది కూడా ఎలక్ట్రిసిటీని యూస్ చేసి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నారు, ది ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ ఏ లేయర్ of any desired metal on another material by means of electricity is called electroplating. ఓకేనా. మనకి కామన్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ని యూస్ చేసి మనకి కామన్ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఈ ప్రాసెస్లోనే చేస్తారనమాట. ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చాలా యూస్ఫుల్ ప్రాసెస్. ఇది ఇండస్ట్రీలో మనకి చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. మెటల్ ఆబ్జెక్ట్స్ మీద ఏదైనా సన్నని లేయర్ వేయాలనుకోండి ఇంకొక మెటల్ది, అప్పుడు ఇదే వాడుతూ ఉంటారు. అయితే మెటల్ మనం లేయర్గా వేసామో దానికి మనకు కావాల్సిన లక్షణం కూడా కలిగి ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు ముందున్న దానికి ఆ లక్షణం లేదు. సపోజ్ ఇప్పుడు ఒక రోల్డ్ గోల్డ్ చైన్ తీసుకోండి. ఆ రోల్డ్ గోల్డ్ చైన్ సపోజ్ దేంతో చేశారనుకుందాము, ఐరన్తో చేశారనుకుందాం. అయితే ఐరన్తో చేసిన చైన్కి మెరిసే లక్షణం ఉంటుందా, గోల్డ్ లాగా ఉండదు కదా. అందుకనేసి ఏం చేస్తున్నామని ఇప్పుడు గోల్డ్ కోటింగ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ కోటింగ్ కలిగిన మెటల్ యొక్క లేయర్ని దీని మీద ఎలక్ట్రోప్లేటింగ్ సహాయంతో వేస్తామన్నమాట. అర్థమైందా. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, మనకి కార్ పార్ట్స్ కానీ, బాత్ ట్యాప్స్ కానీ, కిచెన్ గ్యాస్ బర్నర్స్ కానీ, బైసికల్ యొక్క హ్యాండిల్ బార్స్ కానీ, వీల్ యొక్క రిమ్స్, ఇంకా చాలా అదర్ పార్ట్స్ కంట క్రోమియం ప్లేటింగ్ చేస్తారంట. ఓకేనా. క్రోమియం ఎందుకు వేస్తారంటే క్రోమియంకి షైనీ అపియరెన్స్ ఉంది, అంటే మెరిసే గుణాన్ని కలిగి ఉంది. ఇది త్వరగా తుప్పు కూడా పట్టదనమాట. ఇంకా స్క్రాచెస్ అవి పడినప్పుడు కూడా అంత త్వరగా స్క్రాచెస్ పడకుండా ఆపుతుంది. ఇంకా చెప్పాలంటే క్రోమియం అనేది చాలా కాస్ట్లీ కూడా. అంత ఈజీగా దాన్ని మనము ఏం చేయలేము, ఎకనామికల్గా దాన్ని పొందలేము. ఓకేనా. హోల్ ఆబ్జెక్ట్ తయారు చేయడానికి కష్టం కాబట్టి అలా కోటింగ్ వేయడానికి క్రోమియంని ఉపయోగిస్తున్నాం. సో మెటీరియల్ని చీపర్ మెటీరియల్తో తయారు చేసి కోటింగ్ క్రోమియంతో ఇస్తూ ఉంటారనమాట. జ్యువెలరీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి సిల్వర్ ఇంకా గోల్డ్ ఏవైతే ఉంటాయో లెస్ ఎక్స్పెన్సివ్ మెటల్స్కి ఇలా చేస్తూ ఉంటారనమాట. ఈ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి వచ్చే మనకి సిల్వర్ లేదా గోల్డ్లా కనిపిస్తాయి, కానీ చాలా తక్కువ రేట్లు ఉంటాయన్నమాట. టిన్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫుడ్ స్టోర్ చేసుకుంటాం కదా, అది కూడా ఎలక్ట్రోప్లేటింగ్తోనే చేస్తారంట. టిన్ ఆన్టు ఐరన్. ఓకేనా. టిన్ అనేది చాలా తక్కువగా రియాక్ట్ చేస్తూ ఉంటుంది ఐరన్తో కంపేర్ చేసుకుంటే. అంటే టిన్ మొత్తం క్యాన్ ఏదైతే ఉందో ఐరన్తో చేస్తారు, కానీ దానిపైన దేని యొక్క కోటింగ్ ఇస్తారు, టిన్ కోటింగ్ ఇస్తారు. ఎందుకంటే టిన్ అనేది అంత రియాక్షన్ ఎక్కువ జరపదు కాబట్టి. సో ఫుడ్ కూడా మనకి త్వరగా పాడవకుండా ఉంటుంది. ఓకేనా. అలా కాకుండా ఐరన్తో కాంటాక్ట్లోకి వచ్చిందనుకోండి, ఫుడ్ ఏమవుతుంది, మనకి త్వరగా స్పాయిల్ అయిపోతుంది అనమాట. ఇంకా ఐరన్ ఏదైతే ఉందో దాన్ని బ్రిడ్జెస్లో వాడుతూ ఉంటారు, అవునా. ఇంకా ఆటోమొబైల్స్లో కూడా వాడుతూ ఉంటారు ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడం కోసం. అయితే ఐరన్ అనేది త్వరగా తుప్పట్టి పాడైపోతూ ఉంటుంది.
అలా పాడవకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే జింక్ కోటింగ్ అనేది వాడతారనమాట. సో ఐరన్ మీద జింక్ని ఒక లేయర్లా వేసి మనకి దాన్ని తుప్పు పట్టకుండా ఆపుతారు. అయితే ఎలక్ట్రోప్లేటిక్ ఫ్యాక్టరీస్లో అంట మనకి డిస్పోజల్ ఆఫ్ ది యూజ్డ్ కండక్టింగ్ సొల్యూషన్ ఇస్ ఎ మేజర్ కన్సర్న్. మరి ఆల్రెడీ కండక్టింగ్ సొల్యూషన్కి యూజ్ చేసాం కదా, దాన్ని బయటపడేయాలి కదా సొల్యూషన్ని. అది ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా ఉందంట. ఎందుకంటే అది ఏం చేస్తుంది, అదొక పొల్యూటింగ్ వేస్ట్, ఎన్విరాన్మెంట్ని కలుషితం చేసేస్తుంది. ఓకే, సో దాన్ని పారవేయడానికి చాలా గైడ్ లైన్స్ ఉన్నాయంటే వాటిని ఫాలో అయ్యి పడేయాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనమాట. ఓకేనా? సో ఇదండి మన లెసన్. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.